అందరికీ నా నమస్సులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారండి? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొట్టమొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు మీకు నా వీడియోలు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గత 2 రోజుల నుంచి నేను వీడియోస్ అప్లోడ్ చేయటం లేదండి. గాయత్రితో యూకే నుంచి మాట్లాడుతూనే ఉన్నామండి. ఫోన్ అనేది వెంటనే బ్లాక్ బెరర్ అయిపోయి వెంటనే డెడ్ అయిపోయినట్లు అయిపోయిందండి. రిపేర్ ఇచ్చేసామన్నమాట. ఈ 2 డేస్ నుంచి వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోయాను. ఈ ఎలక్ట్రికల్ వస్తువులనేవి ఏ క్షణం ఎలా పాడైపోతాయో తెలీదండి. అర్థం కాదండి. ఈ 2 రోజుల నుంచి యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేయలేకపోయానండి. అందుకోసమని ఫోన్ అనేది ఇప్పుడు రిపేర్ అయ్యి మంచిగా వచ్చేసిందండి. అందుకని మీతో షేర్ చేస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ అనేది డిఫరెంట్‌గా చేశానండి. బ్రెడ్ ఆమ్లెట్ అనేది ఈ విధంగా ముందు బ్రెడ్స్ అన్నీ గూడాను, పీసెస్ అన్నీ గూడాను నాన్ స్టిక్ పాన్ మీద కొంచెం నెయ్యి వేసేసుకొని ఈ విధంగా మొత్తం రోస్ట్ చేసేసుకున్నాను అనమాట. చక్కగా వేయించి పెట్టేసేసుకున్నాను అనమాట అండి. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్టు మాకు ఇలా తయారు చేసుకుందాం అనిపించింది మా వారికి, నాకు. అందుకోసం చెప్పేసి గ్యాస్ ఫ్లేమ్ అనేది కొంచెం తగ్గిచ్చేసేసుకొని ఈ విధంగా చేసుకున్నాను. నెయ్యండి మన ఫ్రిడ్జ్‌లో పెడితే గడ్డ గట్టిపోయి చూసారా ఎలా ఉందో? బయట పెడితేనే ఎర్రజీమలుగా ఉంది. ఇక ఆ విధంగా ప్యాన్ మీద ఆ విధంగా వేసేసుకొని కొంచెం బ్రష్ తోటి మొత్తం కూడా అప్లై చేసేసుకొని నీట్‌గా ఇక కోడిగుడ్లన్నీ కూడానండి ఒక బౌల్‌కి మొత్తం కూడాను కార్చుకున్నానండి. చేసేసుకొని దాంట్లో కొంచెం పెప్పర్ పొడి, అలాగే కొంచెం కారం, మళ్ళా కొంచెం సాల్టు, అలాగే ఇక గరం మసాలా కొంచెం ఈ విధంగా వేసేసుకొని మొత్తం ఇలా అప్లై చేసేసుకున్నాననమాట. నాన్ స్టిక్ పాన్ మీద మొత్తం ఈ విధంగా పోసేసుకున్నాననమాటండి. ఒకేసారి అయిపోతుంది అనని చెప్పేసి ఈ విధంగా తయారు చేశాననమాట ఈసారి. బ్రెడ్ ఆమ్లెట్ అనేది డిఫరెంట్‌గా తయారు చేశాను. ఇంట్లో దోసల పిండి ఉన్నదండి. రాగి పిండి, జొన్న పిండి, గోధుమ పిండి ఇవన్నీ కలిపిన మిశ్రమం ఉన్నది దోసల పిండి. ఆ దోసల పిండిలో వీటన్నిటిని ముక్కలుగా పీసెస్‌గా కట్ కట్ చేసేసుకొని, ఇంకా ముక్కలు మిడిల్‌లో పెట్టేసుకొని మిడిల్‌లో పెట్టేసుకొని మధ్యలో పెట్టేసుకొని ఇక నూనెలో వేయించుకున్నానండి. ఇదిగోండి బాండీలో నూనె పెట్టేసేసుకున్నాను. వేడెక్కుతుంది. ఇదిగోండి బ్రెడ్ అంతా గూడాను అలా ఆహ్, నేతితోటి ఆ విధంగా డ్రై చేసేసుకున్నాను. ఇది దోసల పిండండి. అదిగోండి దోసల పిండి. ఇది ఆమ్లెట్‌లా తయారు చేసేసుకున్నాను. చక్కగా మొత్తానికి ఒకేసారి ఆమ్లెట్‌లా తయారు చేసేసుకున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్సు. వెంటనే వస్తుంది. బావుంటుందండి. ఇదొక వెరైటీగా, టేస్టీగా ఉంటుంది. బావున్నది. రుచిగా బావున్నది. నూనె గూడా ఎక్కువ పీలవలేదండి అస్సలకి. ఇదిగోండి ఈ ఆమ్లెట్‌నంతా కూడా చక్కగా పీసెస్‌లా తయారు చేసుకుంటున్నాననమాట. సమానంగా చక్కగా పీసెస్‌లా తయారు చేసుకొని, ఇది మిడిల్‌లో పెట్టేసుకొని, మళ్ళా పైన బ్రెడ్ పీస్ ఈ విధంగా పెట్టేసేసుకొని, ఇక ఇలా మొత్తం గూడా చేసేసుకొని పెట్టుకున్నాననుకోండి, మనకి ఈజీగా ఉంటుందనమాట. నూనెలో వేసేసుకోవటానికి కన్వీనియంట్‌గా ఉంటుందని చెప్పేసి తేలిగ్గా ఈ విధంగా చేసుకోండి. ఇదొక వెరైటీగా తయారు చేస్తున్నానండి ఈ పూట బ్రేక్‌ఫాస్ట్ అనేది. ఇలా తయారు చేస్తే మంచిగా వస్తాయా లేదానని ఆ దోసల పిండనేది ఉన్నదనమాట. అది హెల్తీ ఫుడ్డే గదా! ఇది హెల్తీ ఫుడ్డే గదా! అందుకోసమని ఇలా తయారు చేస్తున్నాననమాటండి. ఇవన్నీ గూడా అలా పెట్టుకున్నాననమాట. చివరికి ఆ బ్రెడ్ పీసులు మిగిలినవి గూడా నూనెలో వేయించుకుంటే ఆహ్, మన పకోడీ మాదిరిగా భలే రుచిగా టేస్ట్‌గా ఉన్నాయండి. కమ్మగా బావున్నాయి. ఇక బ్రెడ్ పీసులు అంతవరకు పెట్టేసుకున్నాను. మిగతా ఆమ్లెట్ ముక్కలనేవి మిగిలినియండి. వాటిని ప్రక్కకు పెట్టేసుకొని లాస్ట్‌కి ఇదంతా అయిపోయిన తర్వాత అవి గూడా ఈ పిండిలో ముంచి నూనెలో వేసుకుంటే బావున్నాయండి. అదో టేస్ట్‌గా ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇలా ముంచేసుకొని చక్కగా ఆ కన్సిస్టెన్సీ కొంచెం చక్కగా పెట్టేసుకొని ఇలా ముంచుకొని దాంట్లో వేసేసుకుంటే నూనెలో వేడి వేడి నూనెలో వేసేసుకుంటే
మరి మీడియం కాకుండా మరీ ఫుల్గా కాకుండా మీడియంగా పెట్టేసుకోండి ఫ్లేమ్ అనేది. మరి సిమ్లో కాకుండా మరి హైలో కాకుండా మీడియంగా పెట్టేసేసుకొని చక్కగా కాల్చుకుంటే నూనెలో వేయించుకుంటే ఎంత రుచిగా ఉన్నాయండి. బాగున్నాయి, బాగా వచ్చేసాయండి. మన బేకరీలో కొన్నట్లుగానే ఉన్నాయి. బ్రెడ్ ఆమ్లెట్ అనేది డిఫరెంట్గా తయారు చేశాను అనమాట. చాలా బాగున్నాయి, వెంటనే ఏగిపోయాయండి. అదిగోండి చూసారా, జిహ్వ చాపల్యం అండి. వెరైటీలు డిఫరెంట్గా చేసుకొని తినటమేనండి మనం ఆరోగ్యపరంగా. కాకపోతే నూనె కూడా పీలవలేదండి, ఎక్కువగా నూనె కూడా పీలవల. బాగున్నాయి చక్కగా. ఇది ఒక టేస్ట్గా బాగున్నాయి అని చెప్పేసి ఈ విధంగా తయారు చేశానన్నమాట. దోసల పిండి కూడా మనకి మంచిగా ఫుడ్డే కదండి, అందుకోసం చెప్పేసి మా బ్రేక్ఫాస్ట్ అనేది ఈ విధంగా రెడీ చేసుకున్నామండి. వెంటనే వేగిపోయాయి నూనెలో కూడా బ్రెడ్ ముక్కలు. ఆల్రెడీ మనం నేతిలో వేయించుకున్నాం కదా బ్రెడ్ పీసులన్నీ కూడా ప్యాన్ మీద, ఇంకా వెంటనే వేగాయి అన్నమాట. ఒక్కొక్క పీసు పట్టిందండి, చక్కగా తగ్గ వరకు నూనె పోసేసుకుని ఒక్కొక్క పీసు. అవేం విడిపోలేదండి, బాగానే ఉన్నాయి, విడిపోకుండా ఇంకా అలాగే ఉన్నాయి అన్నమాట. బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. బాగున్నాయండి, వెరైటీగా ఉన్నాయి, రుచిగా కూడా అద్భుతంగా బాగుందన్నమాట. ఓన్లీ మనం నాన్ పాన్ మీద పెనం మీద ముందు వేసేసుకొని కోడిగుడ్డు పెట్టేసుకొని తర్వాత ఇవన్నీ పీసెస్ అన్నీ కూడా ముందు నేతిలో పెనం మీద పెట్టేసుకుంటాం కదండి, వేయించుకుంటాం కదా. ఈ తర్వాత వాటినన్నిటినీ ముక్కలు దాని మీద బ్రెడ్ పీసెస్ అనేది ఆమ్లెట్ మీద పెట్టేసుకొని సవరించుకుంటాం చక్కగా. ఇక కాకుండా ఇలా అన్నమాట, ఇలా ఈ విధంగా తయారు చేశానన్నమాట అండి వెరైటీగా. ఇదిగోండి, బాగా వచ్చాయండి, బాగా రుచిగా ఉన్నాయి అన్నమాట, కమ్మగా ఉన్నాయి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, ఏం విడిపోలేదండి, బాగానే ఉన్నాయి. ఒక్కొక్క పీస్ వేసుకున్నాను బాండికి, చివరికి ఆ పీసెస్ కూడా చక్కగా వేసుకున్నానండి. బాగా వచ్చాయండి, బాగున్నాయి. ఇవ్వండి మా బ్రేక్ఫాస్ట్. బ్రెడ్ ఆమ్లెట్ అండి. బ్రెడ్ ఆమ్లెట్ పుట్టి ఆమ్లెట్ కూడా ఇంకా టమాటా సాస్ తోటి ఈరోజు మా టిఫిన్. అలా కట్ చేశానండి, మధ్యకి అలా కట్ చేసి ఇలా మూల ఏడుకు కట్ చేసిన ముక్కలుగా కొనుక్కోవడానికి తేలిక ఉంటుందని టమాటా సాస్ నంచుకొని తింటామండి. బాగుందండి. రాగి పిండి, జొన్న పిండి, దోసల పిండిలో ముంచి వేసానండి. ఇది ఒక టైపుగా. నూనె పీలవలేదండి, అస్సలు పీలవలేదు. బాండిలో నూనె అలాగే ఉంది. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచితే అలాగే ఉంటుంది. ఎలా ఉంది? బాగుంది. ఈ మొక్కలను కూడా అండి దోశ పిండిలో ముంచి వేసింది అనమాట, అది చూస్తుంది కదా, అదే దాని బాగుందండి, వెరైటీగా టేస్ట్గా బాగుంది. హోటల్ స్టైల్లో చేసుకున్నామండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి. ఆమ్లెట్ కూడా అలా తయారు చేసి మిగిలిన ముక్కలు ఉన్నాయి కదండి, ఆ దోసల పిండిలో ముంచేసేసి చేశాను అనమాట. ఆమ్లెట్ కూడా ముంచేసి వేసాను. మనం శనగపిండి కాకుండా ఇలా అనమాట అండి. శనగపిండి కాకుండా మళ్ళీ బొరబొరలు అలా గ్యాస్ అనేది అనుకోకుండా ఇలా రాగిపిండి, జొన్నపిండి, మన ఇది ఉంది కదా దోసల పిండి, దాంట్లో వేసేసుకోవచ్చు, చక్కగా బాగుంటుంది అనమాట. ఇదొక టేస్ట్గా బాగుందండి, ఇదొక రుచిగా వెరైటీలు అండి, వెరైటీలు అనమాట. ఓకే, సాటిస్ఫైగా ఎంజాయ్ చేయండి. బాగున్నాయిగా, తినండి. ఇదిగోండి కొంచెం తీసి ప్రక్కన పెడతా కదా, ఇదిగోండి బ్రెడ్ పీస్ అనేది ఈ విధంగా హాఫ్కి కట్ చేశాను అనమాట. వెరైటీగా తయారు చేశానండి బ్రేక్ఫాస్ట్ అనేది. ఇలా అద్దుకొని సాస్ అనేది సూపర్ అండి.
లోపల ఆమ్లెట్ ఉంది. బ్రెడ్ని కూడా ముందు నేతితోటి చక్కగా నాన్ స్టిక్ మీద వేడి చేసుకున్నా కదా, హాట్ చేసా కదా 2 సైడ్స్ కూడా. తర్వాత ఆ బ్రెడ్ పీస్ని మధ్యలో ఆమ్లెట్ తయారు చేసుకుని ఈ విధంగా తయారు చేసుకున్నాం అన్నమాట. 2 సైడ్స్ అలా పెట్టేసుకున్నాం. అమృతం బాగుంది. ఈ పీసెస్ కూడా ఇలా తయారు చేసుకున్నాను. బాగుంది. అదుర్స్ అనమాట కేక. ఇలా చేద్దామని వెరైటీగా చేశాను అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్. ఓకే, సూపర్ టేస్టీతో ఎంజాయ్ చేసామండి మా వారు నేను. స్పెషల్గా ప్రత్యేకంగా తయారు చేశాను అనమాట, డిఫరెంట్గా తయారు చేశాను అనమాట బ్రెడ్ ఆమ్లెట్ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అండి. ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.